అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేబీ రేటింగ్స్. నిన్నటి నుంచి నిన్న ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం, ఛానల్స్ మొత్తం, ఈరోజు ప్రింట్ మీడియా, న్యూస్ పేపర్లు మొత్తం మెయిన్ హెడ్లైన్స్, మెయిన్ హెడ్డింగ్స్, మెయిన్ పేజీలో, మెయిన్ వార్తల్లో ఒకటే న్యూస్. వినేష్ ఫోగట్. ఈవిడ ఒలింపిక్స్ ఫైనల్స్ దాకా వెళ్ళి ఫైనల్స్లో ఎక్సెస్ వెయిట్ వల్ల 50 కేజీల విభాగంలో జస్ట్ 100 గ్రాముల వెయిట్ ఎక్సెస్ ఉండడం వల్ల ఫైనల్స్ క్వాలిఫై అయ్యి కూడా ఫైనల్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయింది రెజ్లింగ్లో. అసలు ఈ వినేష్ ఫోగట్ దంగల్ సినిమా తెలుసు కదా, అమీర్ ఖాన్ది, 1000 కోట్లు కలెక్ట్ చేసింది. బీభత్సమైన బ్లాక్ బస్టర్ హిట్, బయోపిక్ ఆధారంగా తీసింది. దాంట్లో ఉండే గీతా ఫోగట్, బబితా ఫోగట్, ఆ సిస్టర్స్ లో ఒకళ్ళే ఈ వినేష్ ఫోగట్. వీళ్ళు మొత్తం 6 అమ్మాయిలు, 6 కూతుళ్ళు. దాంట్లో తండ్రి ఎలాగైనా సరే కూతుర్లలో ఒకళ్ళైనా సరే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ రావాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. రియల్ లైఫ్ స్టోరీ, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అది తెలుగులో కూడా డబ్ అయింది. దంగల్ సిస్టర్స్, రెజ్లింగ్ సిస్టర్స్ అంటారు వీళ్ళని. దాంట్లోనే ఒక అమ్మాయి వినేష్ ఫోగట్. అయితే అనుకోకుండా పాపం చాలా బాధాకరమైన విషయం, 100 గ్రాములు ఎక్సెస్ వెయిట్ ఉండడం వల్ల 50 కేజీల కేటగిరీలో ఆవిడ ఫైనల్ దాకా వెళ్ళి కూడా పోటీలు పార్టిసిపేట్ చేయలేక మన ఇండియన్స్ 100 కోట్ల పైగా జనాభా దేశంతో సహా ఆశలు పెట్టుకున్న దాని మీద మొత్తం ఒకేసారి నీళ్ళు చల్లినట్టు అయిపోయింది. అయితే దీంట్లో ఆవిడ తప్పు కూడా ఏం లేదు. ఇది జనరల్గా జరిగేదే. వెయిట్ ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ప్రతి పోటీకి స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటారు. ఆవిడ సెమీస్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత యాక్సెస్ వెయిట్ ఉంటే 2.7 కేజెస్ 3 కేజెస్ ఫైనల్ కల్లా తగ్గాలి. దానికోసం విపరీతంగా కసరత్తులు చేసింది, డైట్ పాటించింది. రాత్రి అంతా నిద్ర కూడా పోకుండా మేల్కొని మార్నింగ్ పార్టిసిపేట్ చేయాలని చెప్పి కసరత్తులు, ట్రెడ్మిల్లు విపరీతంగా చేసిందంట. వాటర్ కూడా తాగలేదు, తిండి కూడా సరిగ్గా తినలేదు. అయినా కానీ పావుగంట టైం ఉండగా 100 గ్రాముల ఎక్సెస్ వెయిట్ ఉండడం వల్ల ఖచ్చితంగా రూల్స్కి విరుద్ధంగా ఇవి చేయడానికి అవకాశం లేకపోవడం వల్ల ఆమెని పార్టిసిపేట్ చేయకుండా తొలగించారు. దాంతో ఆమె మెడల్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయింది. అంటే మెడల్స్ అంటే అంతకుముందు సెమీస్కి వెళ్ళింది కాబట్టి రజతము అవి రావాలి కాబట్టి అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో కుట్ర ఏమన్నా ఉందా అన్న విషయంలో కూడా నిన్న పార్లమెంట్ మొత్తం దత్తరిల్లిపోయింది. ప్రతిపక్షాలు, రాహుల్తో సహా అందరూ కూడా, రాహుల్ గాంధీతో సహా అందరూ కూడా దీని మీద చర్చ చేపట్టాలి, దీని మీద విచారణ చేపట్టాలి అని చెప్పి నిన్న పార్లమెంట్లో చర్చకి కోరితే స్పీకర్ కానీ, పాలకపక్షం కానీ, నరేంద్ర మోడీ గారు కానీ దానికి ఒప్పుకోలేదు. ఆ చర్చ నిన్న జరగనివ్వలేదు. అయితే దీంట్లో కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఆవిడ ఎందుకంటే రెజ్లింగ్ అసోసియేషన్ సంథింగ్ దాంట్లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అని చెప్పి జరిగిన ఎజిటేషన్లో, పోరాటంలో ఈమె కూడా చాలా ప్రముఖ పాత్ర పోషించింది. దాంట్లో బీజేపీకి సంబంధించిన పెద్దలు కూడా ఉన్నారని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ పోరాటంలో ఈవిడ కూడా ప్రముఖ పాత్ర పోషించింది. అందువల్ల అంత వెయిట్ ఒకేసారి ఎలా పెరిగింది, ఎందుకు తగ్గలేకపోయింది ఏంటనేది కూడా విచారణ చేయాలని పట్టుపడుతున్నారు. అందువల్ల ఇది వివాదాస్పదం అయింది. కానీ రాత్రి అంతా కూడా ఆవిడ చాలా ప్రయత్నించిందంట. ఈవెన్ వేసుకునే జెర్సీ ఉంటుంది కదా, డ్రెస్, దాని సైజు కూడా తగ్గించారు, కట్ చేసేసారు. ఈవెన్ వాటర్ తాగలేదు, బ్లడ్ కూడా తీశారంట. అయినా కూడా పాపం అంత ప్రయత్నించినా అలా జరగడం బాధాకరం. ఏదేమన్నా ఆవిడకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఫర్దర్గా కూడా. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆ అమ్మాయి ఒలింపిక్స్లో కావచ్చు, అదే సమ్మర్ ఒలింపిక్స్లో క్వాలిఫై అయింది. ఏషియన్ గేమ్స్లో కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్లో కావచ్చు చాలా పథకాలు గెలుచుకుంది, గోల్డ్ మెడల్స్ కూడా గెలుచుకుంది. సో అందువల్ల ఈ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఏదేమైనా ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. దీని మీద విచారణ కూడా జరిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆల్ ది బెస్ట్ టు దంగల్ సిస్టర్ వినేష్ ఫోగట్ ఇన్ ఫ్యూచర్. ఉంటాను. బాయ్.